లోకల్ న్యూస్ కి స్వాగతం. తెలంగాణ దిక్సూచి అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ తెలంగాణ అభివృద్ధి ఎట్ ది రేట్ ఆఫ్ శ్రీధర్ బాబు గారు. దానికి సంబంధించి ఏదైతే పారిశ్రామిక అభివృద్ధిని పల్లెల్లోకి తీసుకొస్తాం, శ్రీధర్ బాబు గారు 2 నెలల్లో అర్హులైన రైతులకు పట్టాలిస్తామని వెల్లడి. భూపాల్పల్లి జిల్లా గాంధీనగర్ లో ఐటీ పార్కు శంకుస్థాపన. పాల్గొన్న మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు. నెలాఖరు లోపు ఇందిరమ్మ ఇండ్ల స్కీము మొదటి విడత 4.5 లక్షల ఇండ్లు కట్టిస్తాం. ఈ రాష్ట్రంలో నెలాఖరులోపు ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్లు కట్టిస్తామని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. అదేవిధంగా రాబోయే 2 నెలల్లో అర్హులైన అందరికీ పాస్ బుక్లు చేపడతామని శ్రీధర్ బాబు గారు, సీతక్క చెప్పడం జరిగింది. భూపాల్పల్లి జిల్లా పర్యటనలో గణపురం మండలం గాంధీనగర్ వద్ద 50 కోట్లతో 60 ఎకరాల్లో చేపట్టిన ఐటీ ఇండస్ట్రియల్ పార్కుకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం లోకల్ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ అధ్యక్షతన జరిగినటువంటి సభలో పొంగులేటి మాట్లాడారు. అదేవిధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిస్తామని చెప్పి 10 సంవత్సరాల కాలంలో కనీసం 1,00,000 ఇండ్లు కూడా కట్టించలేదని, మేము ఆ విధంగా కాకుండా నెల రోజుల్లోనే పక్కా ప్రణాళికతోటి 4.5 లక్షల ఇండ్లను కట్టించబోతున్నామని చెప్పి శ్రీధర్ బాబు గారు కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా పారిశ్రామిక అభివృద్ధిని పల్లెలకు తీసుకొస్తామని ఐటీ మంత్రి శ్రీధర్ బాబు గారు అన్నారు. ఇందులో భాగంగానే మారుమూల ప్రాంతమైన భూపాల్పల్లి జిల్లాలో ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేస్తున్నారు. దానికి సంబంధించి 200 పారిశ్రామిక సంస్థలు ఇక్కడికి రాబోతున్నాయని, రాష్ట్ర యువతకు నైపుణ్యం పెంచడానికి యంగ్ ఇండియా స్కిల్ ఇండస్ట్రీని హైదరాబాద్ లో ఏర్పాటు చేయబోతున్నామని, వీటన్నిటికీ కలగలిపి హైదరాబాద్ లో ఒక పెద్ద యూనిట్ ని ప్రారంభించి దానికి సంబంధించి జిల్లాలను అనుసంధానం చేస్తామని వీటికి ప్రకటన చేయడం జరిగింది. రాష్ట్రంలో పొడు భూముల సమస్యలు రాకుండా చూడాలని ఫారెస్ట్ ఆఫీసర్లు, పోలీసులను కలగలిపి మీరు పనిచేయాలని బీఆర్ఎస్ ప్రభుత్వంలో 93,000 కోట్లు ఖర్చు చేసి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు పక్కనే ఉన్న భూపాలపల్లి, మంత్రి నియోజకవర్గాలకు ఒక్క ఎకరా నీరు కూడా సాగునీరు అందించలేదని ఆయన ప్రశ్నించారు. అశాస్త్రీయంగా బ్యారేజీ కడితే అది కుంగిపోయిందని అయినా తప్పు ఒప్పుకోక కాంగ్రెస్ పార్టీ ఏదో కుట్ర చేసిందని బీఆర్ఎస్ నేతలు అంటున్నారని మంత్రి మండిపడ్డారు. ములుగు, భూపాలపల్లి జిల్లాలో సాగునీటి, తాగునీటి అవసరాలు తీర్చేందుకు కంకణ బద్దులమై పనిచేస్తున్నామని, ఈ ప్రాంత ప్రయోజనాలు, ఈ ప్రాంత ఉపాధి, ఉద్యోగ అవకాశాల కోసం ప్రతినిత్యం అనునిత్యం పనిచేసి రాబోయే రోజుల్లో ములుగులో కూడా పారిశ్రామిక కారిడారు, మంతనిలో కూడా మరో ఐటీ కేంద్రంగా పారిశ్రామిక కారిడారు, గోదావరి నది తీరం వెంబడి పారిశ్రామిక కారిడార్ను నెలకొల్పి స్కిల్ డెవలప్మెంట్ కు సంబంధించి హైదరాబాద్ లో అనుసంధానం చేసి, జిల్లాలోని ప్రతి వాడికి అనుసంధానం చేసి రాష్ట్రంలో మెరుగైన ప్రగతిని సాధిస్తామని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా దానికి సంబంధించిన పెట్టుబడులకు సంబంధించి గతంలోనే అమెరికా పర్యటనలో దాదాపుగా 41,000 కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చినటువంటి శ్రీధర్ బాబు గారు, రేవంత్ రెడ్డి గారు మరోమారు సౌత్ కొరియా, అమెరికా పర్యటనకు సంబంధించి దాదాపుగా మరో 16,000 కోట్ల టార్గెట్ తోటి రాష్ట్రానికి భారీ పెట్టుబడులు తీసుకొచ్చేందుకు ప్రణాళికలు వేస్తా ఉన్నారు. సాఫ్ట్వేర్ ఎగుమతుల్లో బెంగళూరును దాటేస్తాం, సాఫ్ట్వేర్ ఎగుమతుల్లో తెలంగాణను దేశంలోని అగ్రస్థానంలో నిలబెట్టేందుకు కృషి చేస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు గారు చెప్పారు. గత మార్చి నెల 31 వరకు ఎగుమతులకు సంబంధించి 2.7 లక్షల కోట్ల ఉండగా 2.9 లక్షల కోట్లకు పెరిగాయని, దీంతో పాటుగా వృద్ధి రేటు 11.28% నమోదైందని, రాబోయే 20 రోజులలో బెంగళూరును తలదన్నే విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఐటీకి సంబంధించిన మౌలిక వసతుల ఎగుమతిని కల్పన చేస్తామని చెప్పడం జరిగింది. ఇకపోతే ఈ రోజు ఏదైతే ధన్వాడకు సంబంధించి యూత్ ఐకాన్ శ్రీనుబాబు గారు, దుద్దుల శ్రీనుబాబు గారు కాంగ్రెస్ కుటుంబ సభ్యులను కలుసుకోనికి జిల్లాలో జరిగే యూత్ కాంగ్రెస్ ఎన్నికలకు సంబంధించి ఒక విధి విధానాలను తెలుపనీకి కార్యకర్తలకు అందుబాటులో ఉండటం జరుగుతుంది. ఇంతటితో మార్నింగ్ న్యూస్ సమాప్తం.